సో వెల్కమ్ టు ద పార్ట్ 2. ఓకే. సో ఇప్పుడు ఈ క్వెషన్స్ లో ఏంటంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో టైం వేస్ట్ చేయొద్దు, ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఏ వెండర్ సోల్డ్ 15 టాయ్స్ ఫర్ 3000 అండ్ గెయిన్ ద ప్రాఫిట్ ఆఫ్ 25%. క్వశ్చన్ చూసినట్టే మనకు కొన్ని క్లారిటీ వచ్చేయాలి. 15 టాయ్స్ టు 3000 అంటే ఈచ్ టాయ్ ఎంత 200. 200 మీద ప్రాఫిట్ ఎంత 25%. జస్ట్ అ మినిట్. 200 మీద ఈచ్ టాయ్ ప్రాఫిట్ ఎంత 25%. అంటే 1/4 పెరిగింది. 1/4 పెరిగితే ఎంత తగ్గాలి? 1/5 తగ్గాలి. సో 1/5 ఆఫ్ 200 అంటే ఎంత? 40. అంటే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 160. సెల్లింగ్ ప్రైస్ 160. హౌ మెనీ టాయ్స్ he should he sell for 2816 to make a profit of 10%? To make a profit of 10%. 10% ప్రాఫిట్ అంటే 160 మీద 10% ఎంతండి? 176. 176 టాయ్స్ అమ్మాలి. సో 2816 బై 176 చేస్తే నెంబర్ ఆఫ్ టాయ్స్ వచ్చేస్తుంది. చూడండి, యూనిట్ డిజిట్ 6 వచ్చింది అంటే ఇక్కడ ఏం రావాలి? 16 రావాలి. 6 36 కాబట్టి అయిపోయింది. సో నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇస్ 60. ఓకే. సో వన్ మోర్ టైం. ఓకే, వన్ మోర్ టైం. వెండర్ సోల్డ్ 15 టాయ్స్. ఓకే, ఫస్ట్ 200 వచ్చింది. నైస్. 200 అర్థమైంది కదా. నెక్స్ట్ 15%, 25% ప్రాఫిట్ అంటే 25% ప్రాఫిట్ అంటే ఇది ఎస్పీ కదా. 200 సిపి ఎంత అవుతుంది? 1/4 పెరిగింది, 1/5 తగ్గించండి. సో 160. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ 10% అంటే 176. 176 టోటల్ గా టాయ్స్. ఇప్పుడు సారీ 176 ఈచ్ టాయ్ ప్రైస్. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టాయ్స్ కావాలి కాబట్టి అంతే 60. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఓకే. Being selling 18 oranges for 151.2 rupees, a man loses 20%. A man loses 20%. Okay. How many oranges should he sell for 890 to earn a profit of 30%? అయితే ఇక్కడ మీకు ఒక మంచి షార్ట్ కట్ చెప్తా. అంటే ఇదంతా చేయకుండా సింపుల్ గా మీకు అయిపోయేలాగా చెప్తాను. ఒక్కసారి చూడండి. సింపుల్ అండి. 18 ఆరెంజెస్ ఉన్నాయి కదా, 18 రాయండి. ఓకే, 18 రాయండి. 18 ఇంటూ లాస్ట్ 20% అంటే ఎంత? 80% అమ్మాడు, అంతేనా? డివైడెడ్ బై 151.2 ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత రావాలి? 30% అంటే 130. ఓకే. హౌ మెనీ ఆరెంజెస్ యూ షుడ్ సెల్ ఫర్ 819 రూపీస్? యూ షుడ్ సెల్ ఫర్ 819 కింద రాయండి అండ్ ఎక్స్ రాయండి. దట్స్ ఆల్. ఓకే. ఇలా చేస్తే మనకి సమ్ 5 minutes లో వచ్చేస్తారు. జస్ట్ 5 అంటే 5 minutes లో వచ్చేస్తారు. ఓకే. ఎనీవే, సో క్యాల్కులేషన్ చూద్దాం. 0 0. నెక్స్ట్ ఇంకెలా క్యాన్సిల్ చేయొచ్చు? 13 టేబుల్ చూడండి. 13 6 78, 13 3s 39. నెక్స్ట్ ఇక్కడ 9 టేబుల్ చూడండి. 9 2s, ఓకే, 9 1s 9, 9 6 54, ఓకే, 54 అంటే 72, 9 8s 16.8. ఇంకేం క్యాన్సిల్ అవుట్ అవుతుందా? ఇంకా అవుతుంది చూడండి. 16 టేబుల్ అవుతుంది, డైరెక్ట్ 8 టేబుల్ అవుతుంది. 2.1, ఓకే, 2.1 21 into 3 కాబట్టి 3 30s, 30 into 2 60. సో x will be 60. ఆన్సర్ ఇస్ 60. ఓకే. సో టోటల్ ఆన్సర్ విల్ బి 60. సో ఇక్కడ షార్ట్ కట్ ఏంట్రా అంటే సింపుల్. ఏం చేస్తాం? ఫస్ట్ 18 ఎన్ని ఆరెంజెస్ అయితే ఉన్నాయో, ఐ మీన్ ఎన్ని నెంబర్ అయితే ఉన్నాయో, నెంబర్ ఇంటూ పర్సంటేజ్ అంటే 18 into 80. 18 into 80 అంటే ఏంటి? నథింగ్ బట్ సిపి, సారీ ఎస్పి, నథింగ్ బట్ ఎస్పి డివైడెడ్ బై టోటల్ ప్రైస్. ఇక్కడ కూడా ఎస్పి డివైడెడ్ బై టోటల్ ప్రైస్, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్పి డివైడెడ్ బై టోటల్ ప్రైస్ రాసుకుంటే మనకి ఈజీగా సమ్ అయిపోద్ది. ఓకే, అంటే ఇంత క్యాలిక్యులేషన్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత చేశాను, తర్వాత క్యాలిక్యులేషన్స్ ఎంత ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం చేసేద్దాం. ఏముండదు చూడండి. 6 sewing machines, ఓకే, ఫర్ 63,000 అట్ అ ప్రాఫిట్ ఆఫ్ 5%. అంటే 6 into 105 బై, ఓకే, 63,000 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిషన్స్? 8 machines. హౌ మచ్? ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎర్న్ 15%, ఓకే, హౌ మచ్ షుడ్ హీ సెల్ 8 machines ఫర్? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? 8 into 115 డివైడెడ్ బై ఎక్స్. ఇది క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ అయిపోద్దా? అయిపోద్ది. చూడండి, 105 630 డైరెక్ట్ గా 6 టేబుల్ తో చేయండి. 600s, 6 1s 600s, ఓకే, 6 1s
600. 8 into 115 చేస్తే ఆన్సర్ అయిపోయింది. 8 into 115 చేస్తే 860. 8 సరిపోయిందా? 800 120. 800 120. 800 120 920. ఆన్సర్ ఇస్ 92,000. ఆన్సర్ ఇస్ 92,000. సింపుల్ క్వశ్చన్, అవునా? ఎలాగో అంత ఈజీగా వచ్చింది. మామూలుగా అయితే ఏం చేయాలి? ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసుకొని చేయాలి. కానీ ఇలా చేస్తే మనకి సింగిల్ స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్, వన్ మోర్ టైమ్ విల్ ప్రాక్టీస్. ఓకే, క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగారండి. క్వశ్చన్ ఇస్ షాప్ కీపర్ పర్చేస్ 33 డజన్స్ ఆఫ్ ఆర్టికల్స్ అట్ ద రేట్ ఆఫ్ 620 పెర్ డజన్. అంటే 620, ఓకే, పెర్ డజన్. ఈచ్ ఎంత? 620/12. ఓకే, దిస్ ఈజ్ సిపి. నెక్స్ట్ ఎస్పి ఎంత? సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ ఎట్ 93 రూపీస్. సిపి ఈస్ టు ఎస్పి. ఇదేనా? సిపి ఈస్ టు ఎస్పి. ఓకే, క్యాల్కులేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్యాల్కులేషన్ చూసుకుంటే 31 2s 62, 31 3s 93. సరిపోయిందా? చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ 4 5s 4 3s. సో రేషియో ఎంత అవుతుంది? 5:9. అంటే సిపి ఇస్ 5, ఎస్పి ఇస్ 9. సో ప్రాఫిట్ ఇస్ 4 parts. 4/5 అంటే 80%. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా చేయగలిగాను. ఒకసారి ఈ క్యాలిక్యులేషన్ అనేది సిమిలారిటీ చూసుకోండి. 62 93 డిఫరెన్స్ 31 తో డివైడ్ అవుతుందా? అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. నమన్ హ్యాడ్ పర్చేస్ 25 articles at 22 rupees for 22 rupees and sold all the articles at the rate of 22 for 25 rupees. Find the approximate ప్రాఫిట్ పర్సెంటేజ్. సింపుల్, ఇది కూడా అంతే, ఏం కంగారు పడక్కర్లేదు. చూడండి, ఈచ్ సిపి 22/25. ఓకే, ఈచ్ ఎస్పి 25/22. 25/22. ఎల్స్ స్క్వేర్ చేయండి. 422 స్క్వేర్ అంటే 484. 25 స్క్వేర్ అంటే 625. ఓకే, ప్రాఫిట్ ఎంత? చూడండి, ప్రాఫిట్ ఎంత? 162 మైనస్ 14 అంటే 141. ఎంత? 141 డివైడెడ్ బై 484. డివైడెడ్ బై 484. క్యాలిక్యులేషన్ చేయాలా? చేయక్కర్లేదా? 14 3s 42 అంటే 1/3 ఇంకా తగ్గుతుంది. చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి. సింపుల్ గా చేసుకుందాం. 140 రాసుకుందామా? 140 రాసుకుందాం. సో అలాగే పోనీ 140 కాకుండా ఇంకొంచెం ఆలోచిద్దాం. 143 రాసుకుందాం. 143. ఇప్పుడు ఏమవుతుంది? 143 అంటే 11 13s 143. అలాగే ఇక్కడ 11 44s 484. నెక్స్ట్ 13 3s 39 వస్తుంది. సో ఇక్కడ 13/44. ఓకే, 13/4 మాత్రమే చేద్దాం. పోనీ 13/4 అంటే 3.25. 3.25/11. 1/11 అంటే 9.09. 9.09 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందండి? 9 into 3 27. 0.25 into 9. 0.25 into 9 అంటే ఇంకో 2. ఓకే, 27 + 2 29 దగ్గరలో రావాలి. అంటే ఆన్సర్ ఇస్ 29.1. 29.1. ఓకే, క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్ అని ఒప్పుకుంటాను. ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎనీవే, మనకి అంటే క్యాలిక్యులేషన్ ఈ మాత్రం సరిపోద్ది అంటే ఓకే, సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఈజీగా చెప్తాను, ఒక్కసారి చూడండి. ఓకే చూడండి. 484 625. 484 625. డిఫరెన్స్ ఈజ్ 141 డివైడెడ్ బై 484 డివైడెడ్ బై 484. సో ఇప్పుడు చూడండి, నేను సింపుల్ గా చేద్దాము అనుకున్నా కాబట్టి ఇలా చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 141 బదులు జస్ట్ లైక్ దీనిలో చూడండి. 4 ఇప్పుడు 10% ఎంత, 20% ఎంత, 30% ఎంత వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20%, 10% ఇస్ 48.4. ఓకే, 20% 96.8. ఓకే, 30% విచ్ గివ్స్ 120 + 24 144. సో దగ్గరలో ఉంది, 30% దగ్గరలో ఉంది. నియర్ టు 30%. జస్ట్ 4 less than. సో 29% చేంజ్. ఓన్లీ ఆప్షన్ 29.1 చేయొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఓకే, సమ్ ఫ్రూట్స్ ఆర్ బాట్ ఎట్ 11 for 100 rupees and equal number at the rate of 9 for 100 rupees. 11
per 100 rupees. Okay, 9 per 100 rupees. Okay, if all the fruits are sold at 10 for 100 rupees, 10 for 100 rupees, and each fruit cost is 1 rupee. Okay, done. Then what is the gain or loss percentage? Okay, డివిజన్ చేసి ఏవేవో చేయక్కర్లేదు. ఓకే, సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. మల్టిప్లై ఇట్ విత్ 9. నౌ మల్టిప్లై ఇట్ విత్ 11. ఓకే, సో హియర్ 99 ప్లస్ 99 టోటల్ 198. అంటే ఇదంతా సిపిఏ కదా, 198. ఇక్కడ 9 plus 11 20, 20 into 100 2000. That means CP of 198 fruits, CP of 198 fruits is 2000. Now CP of 198 fruits, okay, CP of 198 fruits is 2000. Sarpinda 2000 hai na, 2000. Now they have given that SP of 198 fruits enta, SP of 198 fruits, because each fruit is 10 rupees kada. 100 for 10 ante 198 into 10, 1980. SP is 1980, CP is 2000. So what will be coming? Loss. Enta loss? 20 rupees. 20 by 200, which gives loss of 1%. Loss of 1%. Simple question. Okay. Next. So ఈ క్వశ్చన్ లో వెండర్ బైస్ 20 pens for 15 rupees. 20 pens 15 rupees. Next sells them at 15 pens for 20 rupees. Okay. Now we'll consider, అంటే ఈ రెండింటిని ఎన్ని కామన్ గా ఉండాలి. 15 20 ఉన్నాయి కదా, కామన్ చేయాలి. అంటే ఏం చేయాలి? ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే, టోటల్ అప్పుడు 60 pens కి 60 pens కి వచ్చిందా? 60 pens కి ఎంత ప్రాఫిట్? ఇది సిపి 45, ఎస్పి 80. So for 60 pence, the profit is around 80 minus 45, which gives 35. For 80 pence, the profit is around 35. So in order to get a profit of 345, what is the, how many pence he should sell? That is the question, right? So 245 by 35. 245 by 35, which gives 7. So multiply it with 7. Multiply it with 7. So total ga enta vastundi? 420. 420. Okay, so total 420 pence అమ్మితే 285 rupees ప్రాఫిట్ వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి. ఎలక్ట్రానిక్ స్టోర్ ఆర్డర్స్ 150 పోర్టబుల్ స్పీకర్స్ at a cost of 400 rupees each. The owner plans to price them so that selling only 120 speakers would guarantee 40% profit. అంటే ఎంత అవుతుంది? 140% అవుతుంది. SP is 140% for 120 speakers. However, at a local event, 135 speakers are sold. If the remaining speakers have no resale value, calculate the store's actual profit. Okay. So 140% SP for 120 speakers. Now extra 15 అమ్ముడయ్యాయి. Extra 15. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? టోటల్ గా అంతా క్యాలిక్యులేట్ చేయకుండా 15 120 అంటే 15 8s 120. సో డివైడెడ్ బై 8 వేస్తే రిమైనింగ్ 15 SP వచ్చేస్తుంది కదా. రిమైనింగ్ 15 SP వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? 17.5. ఓకే, 8 17s 136. సో అయిపోయింది 17.5. యాక్చువల్ ప్రాఫిట్ ఎంత? ఆల్రెడీ 40 ప్లస్ 17.5, విచ్ గివ్స్ 57.5. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 57.5. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో 12% of the bananas bought by the fruit vendor got lost during transportation. On selling the remaining bananas, the vendor's overall profit turned out to be 4%. If 4% matlab 104 అయింది. Nice. If the vendor had not lost any bananas, okay, and had sold them at the price of the remaining bananas, what would have been, okay, his profit percentage? Simple question. పెద్దగా ఏం కష్టపడక్కర్లా. మనం ఎస్పీసీపీ చెప్పినప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ పర్సెంటేజెస్ చాప్టర్ లో చెప్పాం. అది యూజ్ చేసి ఇక్కడ సమ్ చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను చూడండి. 12% గాట్ లాస్ట్ అంటే 12% అంటే 3/25 గాట్ లాస్ట్ అంటే 3/25 గాట్ డిక్రీస్డ్ అంటే ఎంత అయింది? 22/25. మన ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీలో చదివాను 25/22 అవుతుంది. కరెక్టేనా? 25/22 అంటే ఎంత తగ్గిందో మళ్ళీ అంత పెరిగితే సేమ్ వాల్యూ అవ్వాలంటే 25/22 పెరగాలి. మన పర్సెంటేజెస్ లో చదివాం. ఒకవేళ ఎవరైనా వినకపోతే పర్సెంటేజెస్ క్లాస్ వినండి ఫస్ట్. ఓకే, ఇంటూ 25/22 ఇంటూ 25/22 మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే కదా. సో 25 ని 22 + 3 అని రాసుకుందాం. జస్ట్ క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది అంతే.
ఇంకేం కాదు. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది? 2200. ఓకే, 22 into 100, 2200 plus 22 into 4, 88 plus 3 into 104, 312. 312 plus 88 by 22. ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇది 100% అవుతుంది. ఇది వదిలేసేయండి. సో ఇది 1. సో ప్లస్ ఇది ఎంత అవుతుంది? 88 అంటే 400. 400 by 22 or 200 by 11. 200 by 11. 200 by 11 అంటే 18. 2 by 11%. So the answer is option C. Just by looking at the question మనం చేయొచ్చు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ. ఓకే, ఎనీవే ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. నెక్స్ట్, Gopi purchased an article at 7/8 of its selling price. అంటే if SP is 8, CP is 7. If he had sold it for 20% more than the selling price, that means 20%, 1.6 అంటే 9.6. What would be the profit percentage? What is the profit percentage now? 2.6. 2.6 by 7 into 100. సో ఏం చేయాలి? 26 into 14.28. 26 into 14.28. అలా వద్దు సార్, నాకు వద్దు అనుకుంటే డైరెక్ట్ డివిజన్ చేసేసేయండి. 7 3s 21. 7 3s 21. నెక్స్ట్ 5 వచ్చింది, అప్పుడు ఎంత అవుతుంది? 3.5 అంటే 3 7 7s 49. 7 7s 49. సో 37, 1/7% will be the answer. Okay, simple solution. Next one. Ravi bought a camera and paid 18% less. He had sold it for 30% more on the 30% profit. Okay, next, how was the profit percentage earned by Ravi? Simple question. First, he bought it for 18% less. 18% అంటే 182. 182. And next, he sold it at 130% profit. 100, 130. 100, 130. Simple calculation. 0, 0, 0, 0. Next, 41, 50. 40. అది కూడా అక్కర్లేదు, డైరెక్ట్ గా చేసేయండి. ఇంకా క్యాలిక్యులేట్ చేయొద్దు. చూడండి, 100 ఇంటూ ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 1000 అవుతుంది. 1000 అవుతుంది. నెక్స్ట్ 82 into 13. 13 8s అంటే 1040 ప్లస్ 26. 1066. 1066 అంటే 6.6%. 6.6%. సింపుల్ గా కూల్ గా చేస్తే 1 స్టెప్ లో ఆన్సర్ అయిపోతుంది. జస్ట్ ఇలా రాసుకోండి. నేను ఎలా రాశానంటే సింపుల్ అండి, ఇదేం లేదు, నేనేం పెద్దగా ఏం రాసేయలేదు. చూడండి, ఇప్పుడు ఎంత చేస్తున్నాం మనం? 18% లెస్ అన్నాడు అంటే 82/100 ఇంటూ 82/100 ఇంటూ 130/100 ఇచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్, పెద్ద కష్టపడక్కర్లేదు. అసలు ఏం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. 82 into 100 6 చూసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. Rahana bought an article for 1920 and spent 130 rupees on shipping. She sold it at 20% profit. From the money she got, then she bought another article and sold it at 15% loss. Dola. What is the overall loss or profit percentage? Children. Okay, simple. ఇందాక ప్రాబ్లం లాగే 100, 120. ఓకే, మళ్ళీ ఇక్కడ 100, 15% లాస్ 85. వాట్ ఈస్ హర్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్? పర్సంటేజెస్ లోనే అడిగారు కాబట్టి ఇంకేదేం చెయ్యక్కర్లేదు, అయిపోయింది అక్కడితో. ఓకే, చూడండి. ఓకే, 100 into 100 ఇది ఎలాగైనా మొత్తం జీరోస్ వస్తాయి కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ చేసుకుంటే అయిపోద్ది. 85 into 2. 85 into 2 అంటే 17. 17 into 6 అంటే ఎంత? 1020. 1020. ఇది మొత్తం ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఇది 10200 వస్తుంది, అంతేనా? సో ఇప్పుడు ఎంత పెరిగిందండి? 200 పెరిగింది. 200 ప్రాఫిట్ లాస్? ప్రాఫిట్. సో ద ఆన్సర్ ఇస్ ప్రాఫిట్ 2%. నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ కూల్ గా చేయండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ సోల్డ్ ఎన్ ఆర్టికల్ టు బి ఏ 25% ప్రాఫిట్ అంటే 100 అయితే 125 అయింది. ఓకే, ఏ బి. ఇప్పుడు ఏమైంది?
B further sold it to C. And C cost price equal to B selling price. Okay. Next, cost price of C is 30% more than A. 100 కి 30% more అంటే 130. అంటే ఎంత పెరిగింది? 5 పెరిగింది. ఎంత పెరిగింది? 5 పెరిగింది. సో ఇప్పుడు ఏం అడిగాడు వాడు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై బి? 5. 1.25 అంటే 1%. ఓకే. 4% అంటే 5. రైట్. ఓకే. సింపుల్ చూడగానే పెట్టొచ్చు. ఓకే. కాకపోతే క్లారిటీ ఉండాలి. క్లారిటీ, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే చాలా ఈజీ సమ్స్. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ప్రిలిమ్స్ 2022. ఓకే. క్వశ్చన్ ఏంటంటే ప్రైస్ ఆఫ్ సమ్ వుడెన్ ఫర్నిచర్ ఇంక్రీస్డ్ బై 65% when it is passed through 3 hands. The first and second sellers made a profit of 20% and 25%. Find the profit percentage of the third. నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ కి నార్మల్ గా చేసుకుంటాను కానీ అతికి పోను. సింపుల్ గా చేసుకుంటాను. లైక్ ఏం చేస్తాను? 100, 120, ఓకే, 100, 120, దీనిలో 25 అంటే బై 4 అంటే 30 అంటే ఎంత అవుతుంది? 120 ప్లస్ 30 150. 150. వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ద థర్డ్ సెల్లర్. లాస్ట్ లో ఎంత అయింది? 65% ఇంక్రీజ్ అయింది. అంటే 165. 165 ఎంత ఇంక్రీజ్ అయింది? 10%. 15 అంటే 10% కదా. సో ఆన్సర్ ఇస్ 10%. ఇంకో విషయం కూడా చెప్తాను. పర్సెంటేజెస్ ఎలా ఇంక్రీజ్ చేసినా ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కి ఫస్ట్ సెకండ్ ని మార్చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100, 120, 150 రాశాను కదా. 100, 125 చేశాను అనుకోండి. దీనికి 20% ఇంక్రీజ్ చేసినా 150 వస్తుంది. సో నా సౌకర్యం బట్టి, నా ఇష్టం బట్టి నేను మార్చేసుకుంటా. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి. ఈ పాపం వీళ్ళే బలైపోతారు. ట్రాక్ మ్యాన్ పోస్టులకి అంటే ఆ రాళ్ళు ఎత్తడానికి ఇంత కష్టమైన క్వశ్చన్లు ఎందుకో పాపం వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయింది గ్రూప్ డి. సో ద క్వశ్చన్ ఇస్ ఆర్టికల్ ఈస్ కరెంట్లీ ప్రైస్డ్ ఎట్ 11,875. క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్. మళ్ళీ ఇప్పుడు పడింది నోటిఫికేషన్. 11,875 ఆర్టికల్ ద ప్రైస్ ఇంక్రీజెస్ బై 10% అంటే 11/10 ఇంటూ. ఓకే. నెక్స్ట్, అండ్ బై 44% ఇన్ ద సెకండ్ ఇయర్. 44% అంటే ఎంత? 4% అంటే 1/25. 44 అంటే 11/25. సో ఇట్ బికమ్స్ 25 ప్లస్ 11, 36/25. 36/25. అండ్ దెన్ డిక్రీజెస్ బై 30% అంటే 10, 7. 10, 7. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ మనకి ఎస్పీ కావాలి. యాక్చువల్ ప్రైస్ ఎంత? 11,875. బాబు ఇంత పెద్ద ఎలా చేస్తాం సార్ అంటాం. అంతేనా? సో ఇంత పెద్ద చేయకపోతే డైరెక్ట్ గా ఇట్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 11. సో చెక్అవుట్ విచ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. మల్టిప్లికేషన్ విత్ 11 రూల్. 1 + 1 + 2 4, 9 కాదు. 1 + 1 + 8 10, 9 కాదు. 1 + 1 + 6 8, 9 కాదు. ఆప్షన్ 3. So look at this question. This question was asked in RRB NTPC 2025 12th level. Okay. The question ఏంటి? A sells to B at a loss of 60%. 60% it got sold. That means the remaining part is 20% at a 2/5. Okay. Next, B sells to C at a profit of 25%. అంటే 5/4. 25% is 1/4. So it is 5/4. Into the cost price of A gives cost price of C. Cost price of C అంటే 47,236. ఓకే. క్యాల్కులేట్ చేయండి. 5, 5, 2 1s, 2 2s. సో A/2 is 47,236. సో A ఈక్వల్ టు 6 into 2 12 రావాలి. అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి. సింపుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A sells to B at a profit of 33%. Okay. 33%. Okay. 100 becomes 133. 133/100. And B sells to C at a loss of 25%. అంటే 3/4. 75% కదా. And if C bought the article at 3059, then the cost price of A was simple. Cost price of A equal to 3059. Just to calculate this. Just to calculate that. Sum అయిపోతుంది. ఓకే. క్యాల్కులేట్ చేద్దాం చూడండి. 4 1s, 4 3s, 12, అగైన్ 3s, 12. సరిపోయినట్టుంది కదా. 33.33 అంటే అప్రాక్సిమేట్లీ 100% వస్తుంది. 3059 దగ్గరలోనే ఉంటుంది ఆన్సర్. సో ద ఆన్సర్ ఇస్ 30,662/3. ఓకే. సింపుల్ క్యాల్కులేషన్. క్యాల్కులేషన్ అంతా చేయకండి. వాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్,
P sells an item to Q at 53% profit. Q sells the same item to R at a 68% loss. If R paid 3060, then at what price is the item purchased by P? Simple. ఇప్పుడు ఏం చేయాలి? 153/100 into 153/100 into 68% loss అంటే 32/100. 32/100 into ఓకే P is equal to paid by R వస్తుంది 3060. ఇక్కడ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే 11 టేబుల్ ఇది చూడండి 13 టేబుల్ అవుతుంది. 13 టేబుల్ అవుతుందా? 13 టేబుల్ అవ్వట్లేదు. ఏ టేబుల్ అవుతుంది? 153, 3 5s, 3 1s, 17 టేబుల్ అవుతుంది. ఇది 17 టేబుల్ అవుతుందా? 17 1 17 136 8s అంతే కదా? 136 కదా? 17 8s సరిపోయింది. చూడండి 17 టేబుల్ 17 9s, 17 1s 8s 0, 9 1s 9 20s. ఓకే నెక్స్ట్ మళ్ళీ 4 5s 4 8s, 4 5s 4 8s. ఇప్పుడు ఎంత అవుతుంది? P 5/8 ఇంటూ సమ్ 10,000 అవుతుంది. 5/8 అంటే ఎంత? 12.5 into 5 which is 6250. ఓకే 6250. డైరెక్ట్ గా క్యాన్సిలేషన్ యాక్చువల్లీ 15 into 2 30, 3 into 2 6 డైరెక్ట్ 2 అయిపోయింది. నేనేదో చేశా. ఎనీవే దట్స్ ఆల్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. Okay. A trader sells an article to A at 20% profit and then A sells to B at 10% loss. Okay. ఒక ట్రేడర్ వీడికి 20% ప్రాఫిట్ కమ్మాడు అంటే 6/5 ఇంటూ A sells to B at 10% loss. 10% లాస్ అంటే 9/10 ఇంటూ B sells to C at 5% ప్రాఫిట్ అంటే 21/20 ఇంటూ ఓకే ఇఫ్ C pays అంటే ఏంటి? మనకి ఒరిజినల్ ట్రేడర్ ప్రైస్ కావాలి. ఒరిజినల్ ట్రేడర్ ప్రైస్ కావాలి అంటే ఏ ప్రైస్ కావాలా ట్రేడర్ ప్రైస్ కావాలా? ఏస్ ప్రైస్ కావాలి. ఏస్ ప్రైస్ వస్తుంది ఇంటూ ఏ ఈక్వల్ టు ట్రేడర్స్ ప్రైస్ వస్తుంది. ట్రేడర్స్ ప్రైస్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది? 1134 ఈ కింద అంతా 1000 వచ్చేస్తుంది. సో ఇది పక్కన పెట్టేసేయండి. ఈ క్యాలిక్యులేషన్స్ చూసుకోండి. ఇది డివిజిబుల్ బై 9 కదా? 4 + 3 + 1 + 1. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 9 1s 9, 9 2s 18, 9 6 54. నెక్స్ట్ 21 1s 21 6 6 6. ఓకే సో ఏ ఈక్వల్ టు 1000. ఏ ఈక్వల్ టు 1000. ఇదే సిరీస్ ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నానంటే చాలా రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ అండి ఇది. ఓకే THSL 2025 లో అడిగారు. చాలా రిపిటేటివ్, వన్ స్టెప్ లో అయిపోవాలి ప్రాబ్లం మనకి ఎప్పుడు. ఏ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ అండ్ ఆర్టికల్ టు హోల్సేల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ సేమ్ ఇదే క్వశ్చన్ చూడండి 20% అంటే 6/5 అండ్ దెన్ సెల్స్ టు రిటైల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 25% అంటే 5/4. రిటైలర్ సెల్స్ టు కస్టమర్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 24%. అమో 24% అక్కడ 4% అంటే 1/25, 6/25 అంటే 31/25. 31/25. ఓకే ఇఫ్ ద రిటైలర్స్ ప్రైస్ ఈజ్ అంటే ఇంటూ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ గివ్స్ రిటైలర్స్ ప్రైస్. ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ 372 ఫైన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. డైరెక్ట్ 31 టేబుల్ లో చేసాను. 31 12s, 6 1s 6 2s, 5 1s 5 5s. సో M ఎంత అవుతుంది? 25/4 అంటే 100, 200 అవుతుంది. సో ఆప్షన్ బి. ఓకే సో ఈ క్వశ్చన్ చూడండి. ఆనంద్ పర్చేస్డ్ అన్ ఐటమ్ అండ్ ఇన్కర్డ్ లాస్ ఆఫ్ 127 రూపీస్. ఓకే సబ్సిక్వెంట్లీ సోల్డ్ ఇట్ టు భరత్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 52%. 52% అంటే అంత 4% అంటే 1/25. 52% అంటే 4 into 13 అంటే 25 + 30 38/25 అయిపోయింది. ఇంటూ భరత్ సోల్డ్ ద ఐటమ్ ఫర్ 44% లాస్. 4% అంటే 1/25, 44% అంటే 11/25. 11 అంటే 11 25 - 11 ఎంత? 14. 14/25. ఓకే ఇంటూ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆనంద్ గివ్స్ ఏంటి? ద ఫైనల్ ప్రైస్ 4788. 4788. 4788. 25 25. ఓకే ఇది పక్కన ఉంచండి ఇలాగా. ఈ మిగతాది చూడండి. మిగతాది ఎలా వస్తుంది? ఇది 19 టేబుల్ తో డివైడ్ అవుతుంది. సో 19 టేబుల్ ట్రై చేద్దామా? 19 2s 38. 47 -
38 అంటే 98 అయినా సో 2 మళ్ళీ 19 5 95 2 38 అయిపోయింది క్యాల్కులేషన్. మళ్ళీ ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి ఈ 2 ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 7 టేబుల్ 7 2s 7 3s 21 7 6 42 2 into 2 4 4 9s 36. సో A ఈక్వల్ టు ఓకే 25 into 25 625 into 9 అంటే ఎంత 5625 5625 క్యాల్కులేషన్ ఈజీ 625 6250 మైనస్ 625 సెంటర్ అయిపోయింది. ఓకే 5625. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఇన్కర్డ్ వీడు దోలకు కొన్ని ఎక్స్పెన్సెస్ చేసుకున్నాడు. ఏంటది 127 రూపీస్ ఎక్స్పెన్సెస్ చేసుకున్నాడు. మైనస్ 127 తీసేయండి, అది కదా వాడు కాస్ట్ ప్రైస్. సో ఎంత వస్తుంది 5498 ఇస్ ద ఆన్సర్. 5498 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Next, Prem sells an article to Ria at a profit of 20%. Ria sells the article back to Prem at a loss of 20% in this transaction. మనకి ఎవరికి ఇప్పుడు సింపుల్ గా మనం జస్ట్ కామన్ సెన్స్ వాడామనుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. జస్ట్ కామన్ సెన్స్ వాడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ కామన్ సెన్స్. ఓకే, సో చూడండి మామూలుగా నీ 100 కొన్నా, నీకు 20 అంటే 20 ప్రాఫిట్ 120 కమ్మా, నాకు ఇక్కడ 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అంటే 120 అంటే 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ తను లాస్ కమ్మింది అంటే 120లో 20% లాస్ అంటే 24 రూపీస్ అంటే 96 కమ్మింది. అంతేనా? 96 కమ్మింది అంటే 100కి చూడండి, సింపుల్ కాన్సెప్ట్ ఇది. 100కి నేను కొన్నాను, 120కి అమ్మేసా. మళ్ళీ తను నాకు ఎంత కమ్మింది 96 కమ్మింది అంటే ఇక్కడ ఒక 4 రూపాయల లాభం, ఇక్కడ ఒక 20 రూపాయల లాభం. టోటల్ గా ఎంత 24 రూపీస్ ప్రాఫిట్ నాకు. 24 రూపీస్ ప్రాఫిట్ నాకు. సో ప్రేమ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 24 రూపీస్. ప్రేమ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 24 రూపీస్. ఇంకా సార్ ఇది కూడా వద్దు, నాకు ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది అనిపిస్తే మాత్రం ఇంకా ఈజీగా చేయొచ్చు. 20 కదా, 20లో 20% ఎంత? ఓకే 4, 20 + 4 24 ఎంత? ఓకేనా, సింపుల్ అలా చేసుకోండి. 20% రాసుకోండి. నెక్స్ట్ 20లో 20 అంటే 4, 20 + 4 24. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇలాగే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆరో ఒక వాచ్ ఉంది. హీ సెల్స్ ఇట్ టు భవిన్ అంటే ప్రాఫిట్ ఆఫ్ 15 ఆఫ్టర్ సమ్ డేస్. సేమ్ 15 చూడండి, సింపుల్, పెద్ద కాన్సెప్ట్. దీనిలో అసలు బుర్రే వాడక్కర్లేదండి, మనం అసలు బుర్ర వాడక్కర్లేదు. చూడండి 15% ప్లస్ 15లో 15% అంటే 15 into 15 2.25. సో టోటల్ ప్రాఫిట్ ఎంత? 17.25% ప్రాఫిట్. ఎనీ డౌట్? సింపుల్ క్వశ్చన్. అవునా? సో ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ ఇచ్చారు. రాజు సోల్డ్ ఇట్ టు మోంటో ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 5% అండ్ లేటర్ మోంటో సోల్డ్ ఇట్ టు రాజు ఎట్ లాస్ ఆఫ్ 2%. ఏం చెప్పాను మీకు? ఫస్ట్ 2 తీసుకోండి, 2 లాస్ తీసుకోండి, ప్లస్ ఓకే ప్రాఫిట్ 5% ఆఫ్ 2 which gives 0.1. This will be the profit of Raju. This will be the profit of Raju. 2.1% of 15,000, which gives 3150 profit of Raju. Okay. Next question. Simple. A trick follow and easy గా అయిపోద్ది ఏదైనా. చూడండి నెక్స్ట్. ఓకే, దిస్ ఈజ్ అంటే కల్తీ వ్యాపారం బిజినెస్. ఇదంతా కూడా మనకు ఒకవేళ జాబ్ రాకపోతే మనం చేయాల్సింది ఇదే కాబట్టి మనం నేర్చుకుందాం. సింపుల్ అండి, నేను ఇక్కడ పెద్దగా ఆలోచించను. చూడండి, ఒక జ్యూస్ వెండర్ ఉన్నాడు. హీ మిక్సెస్ వాటర్ విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, హీ సెల్స్ ద మిక్చర్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆరెంజ్ జ్యూస్ అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% అంటే 5/4. అంటే 4 లీటర్స్ జ్యూస్ ఉంటే 5 లీటర్స్ వాటర్ తో కలిపి అమ్మేస్తున్నాడు, అంతే కదా. సో ఇప్పుడు ఏంటి? రేషియో ఆఫ్ వాటర్ టు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. దీనిలో ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 1 వచ్చింది. అది వాటర్ వల్లే కదా. డివైడెడ్ బై 4. ఇది ఒక ఆర్ట్. 1/4. ఆన్సర్ ఇస్ 1/4. రేషియో ఆఫ్ వాటర్ టు ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఇస్ 1/4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇది కూడా సేమ్ అదే ఇంకా ఏం మారదండి, సేమ్. కాకపోతే ఇక్కడ చూడండి 28.33% అన్నాడు. పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కదా. అదే ఇంకా 28% అంటే ఎంత? లేకపోతే 25% అంటే 1/4. 1/4. 3.33 అంటే 1/30. 1/30. ఇప్పుడు ఎంత అవుతుంది? ఎల్సిఎం ఎంత అవుతుంది? 34 into 30 మామూలుగా 60 చేసింటే ఎల్సిఎం 15 + 2 17. 17/6.
60 అంటే గెయిన్ ఎంత 77/60. 77/60. వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద రేషియో విత్ హీ మిక్సెస్ మిల్క్ విత్ వాటర్. అంటే మిల్క్ 60 పార్ట్స్ ఉంటే వాటర్ 17 పార్ట్స్ మిక్స్ చేశాడు. సో ఆన్సర్ ఏంటి? 60:70. 60:70. నెక్స్ట్ క్వశ్చన్. Next question. A milkman mixes water in pure pure blends milk, okay, and offers the mixture for a sale at the original cost price of the milk, okay. He mixes 0.75 liters of water with every 5.25 liters of milk, okay. He sells the mixture at the cost. సింపుల్. మనకి ఇదంతా నాకు అదంతా అనవసరం. ఓకే, సింపుల్. వాడు ఏమడిగాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ఎంత వాటర్ ఎంత కలిపి, అంతే. నాకు అదే కావాలి. ఇప్పుడు ఏం కావాలి? 75. ఓకే, 75 డివైడెడ్ బై పాయింట్లు తీసేస్తాను. 525. 525. సో ఇప్పుడు ఎంత అవుతుంది? 75 వన్స్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. 156 అంటే 7. 1/7. 1/7 అంటే 14.28% ఈజ్ ద ప్రాఫిట్. కల్తీ వ్యాపారం ఎప్పుడైనా హ్యాపీ బిజినెస్. అందుకని కిరాణా కొట్టలు బాగా సంపాదిస్తారు. నెక్స్ట్. Milkman professes to sell his milk at a cost price, but he mixes it with water and thereby gains 40%. ఏం లేదండి. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్. 40% అంటే ఏంటి? 7/5. 2/5 అంటే 7/5. ఓకే. సో ఇప్పుడు వాడు ఏం అడిగాడు? ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్. ఎన్ని పార్ట్స్ ఆఫ్ వాటర్ ఉంది? 2 పార్ట్స్ వాటర్ ఉంది. టోటల్ మిక్చర్ ఎంత ఉంది? 7 పార్ట్స్ ఉంది. 1/7 అంటే 14.28 ఇంటూ 2 28.6. 28.6. 2 into 14.3 వేస్తారు డైరెక్ట్ గా అప్రాక్సిమేట్లీ. ఓకే, ఆస్క్డ్ ఇన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్. Milk vendor bought 28 liters of milk at the rate of 8.5 rupees per liter. After adding some water, he sold the mixture at same price. He gains. ఇది నాకు ఇంపార్టెంట్, మిగతా అంతా నాకు అనవసరం. ఓకే, 12.5 అంటే 1/8 అంటే 9/8. 9/8. ఇప్పుడు అడు ఏమన్నాడు? హౌ మచ్ వాటర్ డిడ్ హీ యాడ్? హౌ మచ్ వాటర్ డిడ్ హీ యాడ్? సింపుల్. హౌ మచ్ వాటర్ డిడ్ హీ యాడ్ చెప్పండి. ఏముంది? 28లో చూడండి, 28 8 పార్ట్స్ 28 అంటే 1 పార్ట్ ఎంత అంటే 1/8 ఆఫ్ 28 అంటే ఎంత? 3.5 లీటర్స్. 3.5 లీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూస్తే, మిల్క్ మ్యాన్ సెల్స్ ద మిల్క్ ఎట్ ద కాస్ట్ ప్రైస్, బట్ హీ మిక్సెస్ ద వాటర్ అండ్ దస్ గెయిన్స్ 7.69%. 7.69 అంటే ఎంత? 1/13 అంటే 13 పార్ట్స్ మిల్క్ లో 1 పార్ట్ వాటర్ వేస్తున్నారు. క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఎంత అంటే వాటర్ లో మొత్తం మిక్చర్ లో వాటర్ క్వాంటిటీ ఎంత? మిక్చర్ ఎంత అవుద్ది? మిల్క్ ప్లస్ వాటర్ అంటే 14. వాటర్ ఎంత? 1. 1/14 అంటే 7.14. 7.14 ఎక్కడ ఉంది? 71.42 అంతే. సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Dairy owner sells the paneer and claims to gain 12%, but he also mixes 15% impurities. Nice. ప్రాఫిట్ పర్సెంటేజ్ యాక్చువల్ గా ఎంత? సింపుల్. ఏం లేదు. ప్రాఫిట్ పర్సెంటేజ్ 12%. 12% అంటే 28/25 అంటే 3/25 కదా. 28/25. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇంప్యూరిటీస్ ఎంత? 15%. ఇంప్యూరిటీస్ 15%. 5% అంటే 1/20 అంటే 23/20. 20 పార్ట్స్ పన్నీర్ ఉంటే 23 పార్ట్స్ అమ్ముతున్నాయి. అయిపోయింది సమ్. సింపుల్. ఇంకేం లేదు, ఇంకేం చెయ్యక్కర్లేదు కూడా ఈ సమ్లో. ఓకే, 4 టేబుల్, 4 7s, ఓకే, 4 5s, అంతేనా? ఇంక ఇది కూడా చేయక్కర్లేదు, మామూలుగానే చేస్తున్నాను నేను. ఎనీవే 125. ఓకే, అది ఎంత అవుతుంది? 140 + 21 161. సో ప్రాఫిట్ ఎంత? 36. 36/125. 36/125 అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 12.5 అంటే 30% అంటే 30% గివ్స్ అరౌండ్ 37.5.
37.5 30% అంటే. ఓకే. ఇప్పుడు 1% తీసేయండి. 1% తీస్తే -1.25 36.25 వస్తుంది. సో 28.8 ఈస్ ద రిలవెంట్ ఆన్సర్. 28.8 ఈస్ ద రిలవెంట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సో ఈ క్వెషన్ చూడండి. డైరీ మ్యాన్ పే 6.4 per liter of milk, then adds water. Okay. Sells the mixture at 8 rupees. 6.4 to 8 అంటే 1.6 is the profit. 1.6 by 64, 16 by 64 అంటే 1/4, 25% అంటే 5/4. ఇలా రాసుకుంటేనే మనకి ఈజీగా వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసి రాదు. 5/4 ఇంటూ ఓకే సమ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ మిక్చర్ అంటే లైక్ కల్తీ చేయడం వల్ల ఎంత అనేది మనకు తెలియదు. ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ ఎంత, దేర్ బై మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 37.5. 37.5 అంటే 12.5 అంటే 1/8. 37.5 అంటే 3/8 అంటే 11/8. 11/8. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. 4 into 11 44, 8 into 5 40, 11/10. 11/10. 11/10 అంటే ఎన్ని పార్ట్స్? 1/10 ఈజ్ ద కల్తీ. అంటే 10 లీటర్స్ పాలకి 1 లీటర్ నీళ్లు. సో ప్రపోర్షన్ ఆఫ్ వాటర్ టు మిల్క్ అని అడిగాడు. వాటర్ టు మిల్క్ ఇస్ 1:10. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో అనదర్ కల్తీ ప్రాబ్లం. సో మిల్క్ మ్యాన్ పేస్ 48 rupees and then adds water. He sells the mixture at 66.48. అంతేనా? ఇంటూ ఆ ఇంప్యూరిటీ వల్ల ఎంత వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఎంత? 60%. 60% అంటే ఇప్పుడు 160/100 అంటే 8/5. 8/5 ఏమైనా క్యాన్సిల్ అవుట్ అవుతుందా? 2 4s 2 33s అంతేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుట్ అవుతుందా? సో ఏ ఈక్వల్ టు 4 into 48. 4 into 48 అంటే 192 డివైడెడ్ బై 165. డివైడెడ్ బై 165. ఇంకేమైనా క్యాన్సిల్ అవుట్ అవుతున్నట్టుంది. ఇంకెక్కడ క్యాన్సిల్ అవుట్ అవ్వట్లేదా? 3 టేబుల్తో క్యాన్సిల్ అవుట్ అవుతుంది కదా ఇక్కడ కూడా. 3 11s 3 16s 64/55. 64/55. మనకి ఏమడిగాడు? వాటర్ టు మిల్క్. 64 - 55 9. 9:55. సింగిల్ స్టెప్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్. ఈ క్వశ్చన్ లో డీలర్ పర్చేసెస్ 100 eggs at 4.5 rupees each. Okay. During the transit, 8% eggs were broken. Remaining eggs are sold at 6 rupees per each. 6 rupees each. Okay. అంటే 92% ని 6 into 92 is a total SP. ఇది అయిపోయింది. ఇప్పుడు సిపి చూడండి. 4.5 into టోటల్ 100 eggs కి 100% కదా, అంటే ఎన్ని ఇస్తే నాకెందుకు, అయిపోయింది. సో 450 అవుతుంది ఇది. ఓకే. ఇది ఎంత అవుతుంది? 6 2s 12, 6 9s 54, 55. సో ఇప్పుడు మా క్యాల్కులేషన్ ఏం కావాలి? ఓకే, ఈ రేషియో కావాలి అంతే కదా. సో ఇది 100 అనుకుందాం. డివైడ్ బై 45 చేసేయండి. 552/45 చేసేయండి. డైరెక్ట్ గా సమ్ వచ్చేస్తుంది. 45 1s 45. ఓకే. 102 అంతేనా? 102 అంటే 2s 90. ఓకే. మళ్ళీ 12, మళ్ళీ ఎంత అవుతుంది? 2 వస్తుంది. 90. మళ్ళీ 2 వస్తుంది. ఇప్పుడు 0.67. సో 122.67 అంటే 22 2/3%. అయిపోయింది. ఓకే. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్. ఫ్లవర్ వెండర్ బాట్ 200 flowers for 800 rupees. జస్ట్ మినిట్. ఓకే. క్వశ్చన్ చూడండి. ఫ్లవర్ వెండర్ బాట్ 200 flowers for 800 rupees. అంటే ఈచ్ ఎంత? 4 rupees. 20 flowers were withered, okay, and became unsellable. At what price per flower should he sell the remaining flowers to earn a profit of 30%? అంటే 130 into 200. 130 into 200 is the CP. is the SP. నెక్స్ట్ ఇక్కడ ఏమవ్వాలి? 180 ఫ్లవర్స్ అమ్మాడు. ఇప్పుడు SP క్యాల్కులేట్ చేస్తాం. 180 into సమ్ ఎక్స్ ఎంతో తెలియదు మనకి. ఎక్స్ సమ్ ఏ అనుకుందాం. 180 into A. ఇప్పుడు ఏమవుతుంది? 0 0 9 10. ఎంత అవుతుంది ఆన్సర్? 1300/9. 1300/9 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అంటే పర్సంటేజ్ 1300/9%. ఈచ్ ఫ్లవర్ 4 కాబట్టి ఇంటూ 4 అంటే ఎంత? 5200/4%. అంటే 52/9.
Sorry, 52/9 is the answer. 52/9 అంటే 9 5 45 కాబట్టి 5.78 is the answer. So look at this question. Fruit seller buys 480 bananas for 1200. That means one banana cost is 1200 by 480. 12 ones, 12 fours, 0, 0. 10 by 4, 2.5 is each banana cost. Next, some of those bananas are rotten away. Okay, let this be A. Okay, he sells the remaining bananas at 3.5 rupees each. Ante 35 by 25. You can directly write it now. Selling is 35, buying is 25. 35 by 25 is equal to 396 is the profit. He bought it at 1200 is equal to 396 is the profit. And 396 by 1200 plus 1. Directly you can write. Or else direct గా 396 ఎంత 12 లో 1200 లో 360 and 36 అంటే 3%. 396 అంటే 33%. You can directly write it as 133 by 100. 133 by 100. 7 table, 7 5s, 7 19s, 5 ones, 5 5s. So A equal to 95 by 100. So any percentage of tomatoes rotten away, bananas rotten away? 5%. Okay, simple question. Next question. Okay, Seema bought the mobile and laptop at a certain price. She sold the mobile at 10% gain. 10% gain. That means, for example, A and B అనుకుంటే కాస్ట్ ప్రైసెస్ 10% గెయిన్ అన్నాడు అంటే 110 or 1.1 A and laptop is 1.25% gain అంటే 1.25 B. Okay, these are the cost prices. These are the selling prices. Okay, cost price of mobile is equal to selling price of laptop. That means A equal to 5 by 4B or A by 5 equal to B by 4. A by 5 equal to B by 4. Find the profit percentage. Find the profit percentage. So A plus B. What is the cost price? A plus B. 5 plus 4, 9. Next here, 5.5. 4 into 1.5, 5. So this one will be 10.5. This one will be 10.5. So what is the profit percentage? 1.5 by 9. 1.5 by 9. Nothing but 16 2 by 3. 16 2 by 3. Simple. 1.5 by 9 అంటే 1 6. 1 by 6 అంటే 16 2 by 3. Okay. Next. So 400 chickus were bought at 1410 per 100. Okay. And were sold at a profit of 860. Find the selling price per dozen of chickus. Okay. First, 400 chickus are bought at 1410 per 100. అంటే per 100 1410 అంటే 400 కి ఎన్ని into 4. Into 4. 0, 4, 56. Okay. Profit ఎంత 860. This gives the selling price. Okay. 860 plus 5640. 57 plus 8 అంటే 65. 65. 65 is the total selling price. Is the total selling price. What you need to find out now? You need to find out dozen కి ఎంత అంటే divided by 400 into dozen అంటే 12. క్యాల్కులేషన్ ఎంత వస్తుంది నాకు అంత అనవసరం. ఇది 13 టేబుల్ డివిజిబుల్ కాదా? 13 5 65. సో ఇక్కడ 13 టేబుల్ ఎక్కడ డివిజిబుల్ ఉంటే చూసుకుంటే అయిపోదా? ఇది తప్పితే ఇంకేం డివిజిబుల్ అవుతుందా? అవ్వట్లేదు. ద ఆన్సర్ ఇస్ 195. ఓకే, ద ఆన్సర్ ఇస్ 195. క్యాల్కులేట్ చేసుకుంటే చేసుకోండి. 35 65 into 3 195. నెక్స్ట్ RRB NTPC question. 79 plates were purchased at 779. Okay, 13 plates broke in the transit. Okay, so CP వచ్చింది మనకి 79 into 79 779. Okay, so 13 plates were broke in the transit అంటే మిగతావన్నీ 66. 66. The trader sold the remaining plates at 5.9 each. 5.9 each కి అమ్మేశాడు. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం క్యాల్కులేట్ చేయాలి? ఫైండ్ ద ప్రాఫిట్ అది. ఫైండ్ ద ప్రాఫిట్. ఏం చేస్తాం? 66 into 59 is the total CP. Total CP is nothing but 779. Is nothing but 779. సింపుల్ గా చేయొచ్చా మనం ఏమైనా క్యాల్కులేషన్స్ లో?
చూడండి ఇదేనా పెద్ద కష్టమేం కాదు. 6 × 66 36 × 11 జస్ట్ లేకపోతే 66 × 6 చేయండి డైరెక్ట్‌గా. 66 × 6 అంటే ఎంత 6 396 మైనస్ 0.1 అంటే 6.6 తీసేయండి. అంటే ఎంత అవుతుంది 380 అంతేనా? ప్రాఫిట్ వస్తుంది దానికి. లాస్ వస్తుంది. ఆ? 10.4 ఏనా? లాస్ ఇది ప్రాఫిట్ కాదు కదా. Arun bought 38 kg of rice for 1710 and sold them for profit equal to the selling price of 8 kg. What is the selling price of 5 kg? Okay. Arun bought 38 kgs of rice, sold them at a profit equal to 8 SP. Profit equal to 8 SP. Then what is the selling price of 5 kg? 38 SP minus 38 CP gives total profit. Ante 30 SP equal to 38 CP. SP by SP equal to SP by CP equal to 38 by 30 or 19 by 15. 19 by 15. Okay. ఇప్పుడు వాడు ఏమడిగాడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 kg రైస్ అని అడిగాడు. సింపుల్ డివిజిబిలిటీ బై 19 95 అవునా. డివిజిబిలిటీ బై 19 చూసుకుంటే అయిపోద్దా చూడండి 285 గ్రామ్స్. Dealer bought 2 antique items. On the first item, he gained 25%. On the second item, he lost 10%. The price of the cost price of the first item was 60% more than the second. Simple. మామూలుగా చేసేద్దాం. Cost price 5, 8. First item is 5. Second item is 5. First item is 8. First item he gained 25% అంటే 10 అయింది SP. Second item he lost 10% అంటే 4.5 అయింది. 4.5. సో ఇప్పుడు total overall profit is 225. So total what is the overall SP? Overall CP. Overall CP is 13. Overall SP is 14.5. 14.5. Cost price of each item అంటే ఒకటి 8 ఇంకోటి 5 రావాలి అంతేనా. డైరెక్ట్ గా కూడా చూసుకోవచ్చు. మల్టిపుల్ ఆఫ్ 8 వీటన్నిటిలో మల్టిపుల్ ఆఫ్ 8 ఈస్ ఓన్లీ బి. ఎనీవే విల్ డూ ద సమ్. సో ఇప్పుడు ఎంత అవుద్ది ప్రాఫిట్ ఈస్ 1.5 డివైడెడ్ బై 13. 1.5 divided by 13 అంటే 1.5 parts. Profit is 1.5 parts. 1.5 part is 225. Okay, 15 ones, 15 15s, 225. So one part is 150. If one part is 150, 8 parts is 1200, 5 parts is 750. So ఈ క్వశ్చన్ చూడండి. Person sells his table at a profit of 12 1/2 అంటే 1/8 and chair at a loss of 8.33 అంటే 1/12. Okay. He sells the whole on the whole transaction he gains 25 rupees. Okay. On the other hand, he sells the table at a loss of 8 1/3 and chair at a profit of 12.5. Then he neither gains nor loses. దొరికాడు చూడండి. నైదర్ గెయిన్స్ నార్ లూజెస్ అంటే ఇక్కడ లాస్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాఫిట్ అంతేనా. ఇక్కడ లాస్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాఫిట్. ఇక్కడ లాస్ ఎంత 1/12 ఆఫ్ ఓకే 1/12 ఆఫ్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అంటే 1/8 ఆఫ్ షేర్. సో ఇప్పుడు రేషియో ఏమవుతుంది 2s 3s. T/3 ఈక్వల్ టు
C/2 అంటే T 3 మల్టిపుల్ లో ఉంటుంది, C 2 మల్టిపుల్ లో ఉంటుంది. 3 మల్టిపుల్ ఏముంది 360 ఉంది. చేయొచ్చు. ఓకే. సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ లో చేయొచ్చు. ఇది ఇంకొక ఈక్వేషన్ ఎలా రాసుకోవాలంటే T ఈక్వల్ టు 3, C ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి? 12.5 అంటే 1/8 కదా. 1/8 అంటే 9/8 ఆఫ్ T మైనస్ లాస్ ఎంత 1/12 అంటే 11/12 ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ 25. ఇక్కడ 3K 2K పెట్టుకొని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే 93 27 మైనస్ 22 అలా పెట్టుకొని చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. మనకి ఈచ్ వాల్యూ వస్తుంది. బట్ డైరెక్ట్ గా మనం చెప్పేయచ్చు 3 మార్క్స్ 360. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. Fruit seller buys 3 varieties of mangoes. The first variety is bought at 4 for 10. Okay. 4 10. Okay. 4 for 10, 5 for 12, and third at 2 for 5. He mixes them in the ratio 2:3:1. If he sells all the mangoes at 3 for 7 rupees, what is the approximate gain or loss? Sure. First ratio రాసుకోండి 2:3:1. First at 4 for 10 అంటే 2.5. ఇక్కడ కూడా 12/5. 12/5 అంటే ఎంత అండి? 2.4. అలాగే 2 for 5 అంటే 2 మళ్ళీ 2.5. ఓకే. మొత్తం ఎంత అవుతుంది? 5 నెక్స్ట్ 3 4 12 7.2 2.5 9.7 14.7 అవుతుంది టోటల్. ఎస్పీ ఎంత అవుతుంది? 14.7 అవుతుంది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఈ సెల్స్ ఆల్ ద మ్యాంగోస్ ఫర్ 3 at 10. 3 + 1 + 2 అంటే 6. ఓకే. 6 into 7/3 అంటే టోటల్ 14 రూపీస్ కమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చింది? 0.7. 0.7 అంటే అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ ఆఫ్ 4.76%. ఓకే. అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. గ్రోసర్ పర్చేస్ 50 kg ఆఫ్ రైస్ at 40 rupees per kg and 20 kg of another variety of rice at 55 rupees per kg. He mixed the two varieties and sold the entire mixture at 48 rupees per kg. సింపుల్. జస్ట్ డీవియేషన్ రాసుకుందాం. ఓకే. ఇప్పుడు 48 rupees per kg అమ్మాడు అంటే ఎక్స్ట్రా ఎంత అమ్మాడు? 8 rupees అమ్మాడు. ఎన్ని కేజెస్? 50 kgs. 50 kgs. అలాగే ఇక్కడ 55 rupees ఎంత తక్కువ అమ్మాడు? 7 rupees తక్కువ అమ్మాడు. ఎన్ని కేజెస్? 20 kgs. ఎన్ని కేజెస్? 20 kgs minus 140. Okay. 400. 400 minus 140 gives 260. Profit of 260. Okay. Easy answer. The question చూడండి. Trader purchases 100 smartphones at 12,000 each. He spends 30,000 on transportation, 20,000 on advising. Okay. He sold at 50% loss. Okay. 10 phones are damaged. అది 50% లాస్ కమ్మాడు. ఓకే. 10 phones ని ఎంత కమ్మాడు? 50% అంటే 6,000 లో 50% ఎంత? 6,000. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ 25% ప్రాఫిట్. 25% అంటే ఎంత? 3,000. ఇది లాస్ కదా, మైనస్ పెట్టి 3,000 ఇంటూ ఎన్ని ఫోన్స్? 90. ఎన్ని? 90. దిస్ ఇస్ ద ఓవరాల్ ప్రాఫిట్. అంటే ఎంత అవుతుంది? ఇది 27,000 అవుతుంది. సారీ 2,70,000 అవుతుంది. 2,70,000 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. సో టోటల్ గా 2,10,000 ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే యూ హ్యావ్ స్పెండ్ 30,000 ఆన్ ట్రాన్స్పోర్టేషన్. ఓకే. 20,000 ఆన్ అడ్వర్టైజింగ్ అంటే -50. టోటల్ ఎంత అవుతుంది? 1,60,000 ప్రాఫిట్. 1,60,000 ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. Cost price of 15 articles is 197. Selling price of 12 articles is 197. Oh, nice. Okay. సో ఇక్కడ ప్రాఫిట్ 5% ఇక్కడ వస్తుంది కదా. ఓకే. సో చూడండి 15 CP ఈక్వల్ టు 12 SP. అప్పుడు ఏమవుతుంది? 3 4s 3 5s. CP by SP or SP by CP ఈక్వల్ టు 5/4. 5/4. వాడు ఏమడిగాడు? ప్రాఫిట్ ఆర్ వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ప్రాఫిట్ ఈస్ 1, SP is 5. 1:5 is the answer. నెక్స్ట్ క్వశ్చన్. మీరు చూడక్కర్లేదు, జస్ట్ చూసి పెట్టేయచ్చు. సింపుల్. An item is sold at 20% profit. Okay. If the cost price and selling price are increased by 50 and 30 respectively, profit percentage becomes 10%. Find the original cost price. Simple. 5 చూడండి, 6 పెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది? సో కాస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ బై 50 రూపీస్. ఓకే. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ బై 30 రూపీస్. ఇప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ బికమ్స్ 10% అన్నాడు. అంటే 10, 11 అవుతుంది.
10, 11 అవుతుంది. ఇది జస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం జనరల్‌గా ఎలా చేస్తాం 5,000 ప్లస్ 50/6,000 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 10/11 అని రాసుకుంటాం. సో 550 ఓకే. 55,000 55,000 60,000 అంటే 5,000 ఈజ్ ఈక్వల్ టు 5,000 ఈజ్ ఈక్వల్ టు 300 550 250 అంటే 50 5 ఇంటూ 50 250 ఆన్సర్ ఇస్ 250. ఈ క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ 24,500 లెస్ దెన్ ద టీవీ. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ మైనస్ 4,500. ఓకే. టీవీ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటే 1.1 ఎక్స్. ఓకే. అండ్ కంప్యూటర్ ఇస్ సోల్డ్ ఫర్ 24,500. 24,500 వచ్చింది ఎస్పీ అయిపోయింది. ఎస్పీ ఈక్వల్ టు ఇప్పుడు దెర్ ఇస్ ద ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అంటే 1.2 ఇంటూ హోల్ సిపి 2x మైనస్ 4,500. ఓకే. ఇదంతా అవుతుంది 2.4x మైనస్ ఓకే 2.4x మైనస్ 9 ఇంటూ 654 5,500. ఓకే. ఇది ఇటువైపు పంపించండి. 29,900 ఈక్వల్ టు 1.3x. ఓకే. 1.3x క్యాన్సిల్ అవుట్ చేయండి. 23 2s 3s 23,000 వస్తుంది. 23,000 is the cost price of టీవీ. సెల్లింగ్ ప్రైస్ ఇస్ 10% కదా ప్రాఫిట్ వచ్చింది. 23,000 ప్లస్ 10% 25,300 ఈస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం డిస్ఆనెస్ట్ డీలింగ్ లో కొంచెం ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. ఒక 10 ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఈ క్వశ్చన్ చూస్తే షాప్ కీపర్ పర్చేసెస్ మిల్క్ ఫ్రమ్ ద ఫార్మర్స్ అండ్ సెల్స్ ఇట్ టు అదర్ పీపుల్. ఓకే. ద వెయింగ్ మిషన్ ఆఫ్ ద షాప్ కీపర్ ఇస్ సెట్ ఫాల్టీ అండ్ ఇట్ వెయిస్ 10% మోర్. అంటే 10 అనుకుంటే 11 వే అవుతుంది. 10 అనుకుంటే 11 వే అవుతుంది. అట్ ద సేమ్ టైం వైల్ సెల్లింగ్ ఇట్ హీ గివ్స్ 10% లెస్. అంటే 10 ఉంటే 9 ఇస్తాడు. 10 ఉంటే 9 ఇస్తాడు. సూపర్ వ్యాపారం, ట్రై చేయండి. ఓకే నైస్. సో ఇప్పుడు 11/10 ఇంటూ 11/10 ఇంటూ 10/9. 10/9 0 gets cancelled. 11/9 అంటే 2/9 is the profit. 1/9 అంటే 11.11. So 22.22% is the overall profit. 22.22 is the overall profit. Okay. Next question. Uses a weight of 850 grams instead of 1 kg. Okay. So, and sells it the rice at the cost price. What will be the profit percentage on selling 5 kg rice? Simple question. ఏం లేదు దీనిలో. సింపుల్ చూడండి. 1000 గ్రామ్స్ అమ్ముతున్నాడు కానీ ఎంత ఉంది 850 ఉంది. దిస్ ఈస్ ద ప్రాఫిట్. అంటే ఎంత 115/85. 15/85 5 3s 517. 1/17 అంటే 5.89. 5.89 or 5.9 అని రాస్తుంది. 3 9s 27 17.7 approximately 17.65%. Okay. Next problem. A man cheats while buying as well as selling. While buying, he takes 20% more. Okay. While buying, he takes 20% more. అంటే డైరెక్ట్ గా రాసేద్దాం 6/5. 6/5. And while selling, he uses the faulty balance. Indicates 1250 grams for a kilogram. అంటే 1000. ఓకే. ఎంత వస్తుంది వీడి ప్రాఫిట్ ఎలాగా 1250/1000. 1250/1000. If he sells 30% below the cost price, find the profit percentage. 30% అంటే ఎంత 7/10. 7/10. 125 into 6 అంటే ఎంత 250. 25 into 3 750. 0 క్యాన్సిల్ చేయండి. 750 అంటే ఇక్కడ మళ్ళీ 0 క్యాన్సిల్ చేయండి. 25 3s 25 2s. ఓకే. 3 into 7 21/20 అంటే 20 కొంటే 21 అమ్ముతున్నాడు. 5% ప్రాఫిట్. ఇప్పుడు అర్థమైందా డిస్కౌంట్ సేల్స్ ఎలాగో నడుస్తాయో ఇలా నడుస్తాయి కల్తీ వ్యాపారాలని. నెక్స్ట్ వన్. Dishonest merchant claims to sell his goods at a cost price but use incorrect weights, thus making profit of 25%. సింపుల్ అండి. మనం మళ్ళీ చెప్తున్నా ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. ఎంత పెరిగింది 1/4. ఎంత తగ్గాలి 1/5. 1000 లో 1/5 అంటే 200 grams తగ్గాలి. ఆన్సర్
ఎంత ఇప్పుడు క్వశ్చన్ సింపుల్ గా ఉంది. ప్రాఫిట్ ఎంత 1/4 ఉంది. ప్రాఫిట్ 1/4 ఎవరి వల్ల వచ్చింది? వెయిట్స్ వల్ల వచ్చింది. వెయిట్స్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుద్ది. సింపుల్ కాన్సెప్ట్. 1/4 కాబట్టి ఓకే. 1000 కిలో 1000 గ్రామ్స్ కి ఎంత యూజ్ చేశాడు అని అడిగారు. సింపుల్. ఓకే. 1000/800 చేస్తే 5/4 1/. ఓకే. 1/4 ఇంక్రీజ్ అయితే 1/4 డిక్రీజ్ చేయాలి కాబట్టి 1/5 అంటే ఎంత 200. 200 డిక్రీజ్ చేయండి 800 ఇస్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ చూడండి. ప్రొఫెసర్ టు సెల్ హిస్ గూడ్స్ at 60% లాస్. లాస్ అయిపోయామంటారు. ఎవరు కూడా లాస్ అవ్వడు. మనం కూడా లాస్ అవుతాం. 2/5 ఇంటూ ఓకే. యూజెస్ ఎ ఫాల్టీ బ్యాలెన్స్ సమ్ ఏ అనుకోండి అండ్ గెయిన్స్ 90% అంట. 19/10. ఓకే. యాక్చువల్ వెయిట్ అంటే కేజీకి ఎంత అని అడిగాడా? 1 కేజీకి ఎంత అని అడిగాడు. సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. A = 95/20. 95/20 ఇప్పుడు ఎంత అవుతుంది? 2 1s 247.5 అంటే 4.75 4.75 రావాలి. 4.75 రావాలి. 4.75 అంటే ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని 1000ని 4.75తో డివైడ్ చేయాలి. 1000ని 4.75తో డివైడ్ చేయాలి. సార్ ఇదంతా ఎందుకు సార్ నాకు ఇంకా ఈజీగా వచ్చేయాలి, ఇదంతా అక్కర్లేదు అనుకుంటే ఇంకొంచెం మనం క్యాలిక్యులేషన్ కొంచెం బాగా చేస్తే ఇంకా మనకి బాగా వస్తుంది. చూడండి 60% లాస్. 60% అంటే 2/5. ఓకే. 2/5 ఈ గెయిన్స్ 90% అన్నాడు. అంటే 2/5 నుంచి 90%కి రావాలంటే ద యాక్చువల్ వెయిట్ యూజెస్ ఫర్ 1 kg షుడ్ బి 2 లెస్. అంతే కదా. 2/5 ఇంటూ A = 19/10. సేమ్ ఇందాకలాగే చేస్తున్నాం. మనం అంతకుమించి ఏం ఇంకా నాకేం తట్టట్లేదు, మీకేం తడితే చెప్పండి. 5 1s 5 2s. సో A = 19/4 అంటే ఎంత 4.75. 4.75 ఈ 4.75 అంటే ఏంటి? జస్ట్ ద రేషియో. అంటే 1000 గ్రామ్స్ కి సమ్ ఎంతో యూజ్ చేస్తుంటే 4.75 వచ్చింది. దీన్ని 19/4 అనే ఉంచేసేయండి. ఓకే. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 4000 అంటే 19 2s 38 మళ్ళీ 20 వస్తుంది. 1 ఓకే. పాయింట్ మళ్ళీ 2 వస్తుంది. మళ్ళీ 10 వస్తుందా? 19 2s 38 20 19 1s 19 అంటే మళ్ళీ 1 0 అంటే 0 210.5 grams. 210.5 grams is the answer. Okay. Next question. ప్రొఫెసర్స్ టు సెల్ హిస్ గుడ్. సేమ్ క్వశ్చన్. పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి. అందుకని ఇన్నిసార్లు చెప్తున్నా. 35% లాస్ అంటే 65% కంబైన్ అంటే 13/20. ఫాల్స్ బ్యాలెన్స్ వాడాడు. గెయిన్స్ 75%. B/4 అంటే 7/4. అప్పుడు ఏ ఎంత అవుతుందండి? 140/52. 140/52 అంటే ఏ అంటే ఏంటి? 1000 గ్రామ్స్ కి కింద ఎంతో డినామినేటర్ పెడితే 140/52 వచ్చింది. 140/52 వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి నథింగ్ బట్ 1.4 మల్టిప్లై చేస్తే 0.14 మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. అంతేనా? సో ఇక్కడ కూడా 0.14 మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. దాన్ని బట్టి ఎక్స్ క్యాల్కులేట్ చేస్తే అయిపోదా? చూడండి 14 1s 14 3s 42 10 వచ్చింది. అంటే పాయింట్ పెట్టండి 0 100 14 7s 14 7s 98 మళ్ళీ 20 వచ్చింది 1 సో 371.4. క్యాలిక్యులేషన్స్ చాలా స్పీడ్గా ఉండాలి. ఓకే. ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది. క్వశ్చన్ చూడండి. డిస్ఆనెస్ట్ షాప్ కీపర్ మేక్స్ ఎ చీటింగ్ ఆఫ్ 22.5%. 22.5 అంటే ఎంత? 25% 1/4 - 2.5 అంటే 1/40 అంటే 9/40. 9/40. So SP will be 49/40. 49/40. Next 6.66% cheating. 6.66 అంటే ఎంత? 1/15. 1/15 అంటే 15 ఉన్న చోట వాడు ఎంత ఇస్తున్నాడు? ఒకటి తగ్గిస్తున్నాడు అంటే 14. ఇదొక్క పార్ట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అండ్ హీ ప్రామిసెస్ టు సెల్ at 11.11% లాస్. 11.11 అంటే 1/9 అయినా 1/9 సో 1/9 తక్కువ చేస్తున్నాడు అంటే 8/9. 7 7s 7 2s 8 1s 8 5s 5 1s 5 3s 3 1s 3 3s
ఆన్సర్ ఎంత 7/6. సో ప్రాఫిట్ ఎంత 1/6. 1/6 is nothing but 16.67%. Very tricky question. Okay, please practice more. Next question. Dishonest dealer defrauds to extent of X%. Okay. In buying as well as selling. In buying as well as selling అంటే 100 minus X బయింగ్ అప్పుడు, సెల్లింగ్ అప్పుడు 100 plus X. సెల్లింగ్ అప్పుడు 100 plus X. ఇప్పుడు ఏమవుతుందండి? ఎస్పీ అంటే ఎస్పీ మైనస్ సిపి గివ్స్, ఎస్పీ మైనస్ సిపి గివ్స్ ప్రాఫిట్. 100 క్యాన్సిల్ అయిపోద్దా? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. 2x డివైడెడ్ బై సిపి. సిపి అంటే ఏంటి? 100 మైనస్ ఎక్స్. 100 మైనస్ ఎక్స్. 100 minus x, 100 plus x, 100 minus x into 100%. 2x by 100 minus x into 100% is the answer. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం డిస్కౌంట్ కూడా కలిపిచ్చాడు, కానీ ఈజీయే, అది కష్టమేం కాదు. షాప్ కీపర్ మార్క్స్ ఇస్ గుడ్స్ అట్ 24% అబోవ్ సిపి. 24% అంటే 6/25. 6/25 అంటే 31/25 అవుతుంది. 31/25 అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%. 15% అంటే 17/20. 17/20 అండ్ హీ గివ్స్ 101 grams లెస్, అంటే 1000 grams కి 101 అంటే 899 ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత? సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. 31 చూడండి, 899 డైరెక్ట్ డివిజిబుల్ అయిపోద్ది. ఎలా చెప్తున్నా? 31 30 ఎంత? 930 దగ్గరలో ఉంది. 930 minus 31 899. సో 29 డైరెక్ట్ డివిజిబుల్ అయిపోతుంది. సమ్ అయిపోద్ది ఇక్కడ చూడండి. 25 ones 25 40 42 34/29 వచ్చింది. అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 5/29. 5/29. 1/29 అంటే ఎంత? 1/29 అంటే 3.44. 3.44. 5 into 3.4 gives 17.24. Okay, answer is 17.24. Next question. Dishonest shopkeeper promises to sell his goods at 44% loss. Okay, simple అండి. 44% అంటే ఎంత? 11/25 ఏనా? 11/25 అంటే లాస్. 25 minus 11. 25 minus 11 gives 14/25. 14/25. But he uses 910 grams instead of 1 kg. అంటే 100/91. యాక్చువల్ లాస్ ఎంత అని అడిగాడు. 7 టేబుల్ అవుతుందా? 7 2s, 7 13s. నెక్స్ట్ 200, next 21, 25 ones, 25 4s. 8/13. 8/13. 1/13 అంటే 7.7, 7.69. 7.7 వేసుకోండి. 7 7s 8 7s 56 plus 61.6 వస్తుంది. 61.6 వస్తుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ వాట్? సెల్లింగ్ ప్రైస్. సో లాస్ ఎంత? 100 minus 61.6 gives 38.4. ఓకే, నెక్స్ట్. ఇవన్నీ సింపుల్ అండి. కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ. ఏ మ్యాన్ కెన్ మార్కప్ హిస్ గూడ్స్ బై 15%, బట్ హీ గివ్స్ 920 grams ఇన్స్టెడ్ ఆఫ్ సేమ్. ఇంకా ఇంకేం లేదు. ఏముంది? 23/20 రాసేయండి డైరెక్ట్ గా. 15% అంటే సెల్లింగ్ ప్రైస్ 23/20. నెక్స్ట్ ఏంటి? 1000 అంటే 100/92 రాసేసేయండి. 100/92. 25 23 23 23 5s 4s 25%. 5/4 అంటే 5. Single step agenda. Okay, next one. A shopkeeper marks his goods 17% above CP. At the same time of selling the goods, he uses 845 grams weight. ఎందుకు ఇన్ని చేపిస్తున్నా? సేమ్ కాన్సెప్ట్ లో, కాకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఇస్తున్నాడు, అందుకని చేపిస్తున్నా. ఓకే, మార్క్స్ హిస్ గూడ్స్ 17% అబోవ్ అంటే 117/100. ఓకే, ఇంటూ సేమ్ 1000/845. 1000/845 డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుందా? అవ్వట్లేదు. సో 3 టేబుల్లో చూడండి. 340s అంటే 339s. 339. సో 13 టేబుల్ అవుతుంది. 13 టేబుల్ అవుతుంది. 13 9s 13 9s 13 678 మళ్ళీ 65 5s. ఓకే, నెక్స్ట్ 65 9. సో 9/65 చేస్తే సరిపోద్ది అనుకుంటా. 90/65 అంటే 2s 13s అంటే 18/13. 18/13. సో ఎంత వస్తుంది ప్రాఫిట్? 5/13. 1/13 అంటే 7.69 అంటే 7.7 వేసుకోండి. 5 7s 35. ఓకే, 38.46 ఇద్దాం. 38.46.
4, 6. Okay. Next. Trader cheats both supplier and customer. When he buys from the supplier, he takes 20% more and 6/5. Avuna? Next, and more than the indicated weight. When he sells to the customer, he gives 20% less. అంటే 5 అయితే 4 ఇస్తాడు. 5 అయితే 4 ఇస్తాడు. అంతేనా? 5 అయితే 4 ఇస్తాడు. And then the indicated weight. If he sells the article at the cost price, what is the net profit? 2. అవునా? 3/2 అంటే ఎంత? 50%. ఇక్కడ ఒక్క చోటే మనం జాగ్రత్తగా ఉండాలి. జనరల్లీ ఏం చేస్తాం 1/5 అంటే ఆ 1/5 కదా అని చెప్పి 6/5 వేసేస్తాం. కాదు. 5, 4 ఇది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెల్లింగ్ అప్పుడు కొంచెం మారుతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మర్చెంట్ క్లెయిమ్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12.5%. 12.5 అంటే 1/8 అయినా అంటే 9/8. But he actually makes 25% by using fault weight, which when he professes to be same. ఇది ఆల్రెడీ చేస్తాం కదండి. మేక్స్ 25% అంటే 5/4 అయినా ఎంత అవుతుంది? 4 1s 4 2s. A ఈక్వల్ టు 10/9. A ఈక్వల్ టు 10/9 అంటే న్యూమరేటర్ 1000 అయితే డినామినేటర్ ఎంత అవుతుంది? 900. ఆన్సర్ ఇస్ 900. ఆన్సర్ ఇస్ 900. ఓకే. నెక్స్ట్ వన్. Shopkeeper promised to sell his goods at CP, but he uses false weight, some grams instead of 945 grams. ఓకే. సింపుల్. ఇంకా ఏం లేదు. ఇంకా ఏంటంటే సమ్ ఎక్స్ యాక్చువల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ 945 అన్నాడు. 945 బదులు సమ్ ఎక్స్ పెడితే he got 26% ప్రాఫిట్. 26% అంటే ఎంత అండి? 1/50 అంటే 2% అంటే 13/50. 13/50 అంటే 63/50. 63/50 డైరెక్ట్ గా డివిజిబుల్ అవుతుందా? చూడండి. 63/15 సరిపోతుందా? 63/15 అంటే 630 ప్లస్ హాఫ్ 315 సరిపోయింది. 15 50 into 15 ఎంత? 750. అయిపోయింది. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ ఇస్తున్నాడు ఎగ్జామ్స్ లో. చూడండి. పర్సన్ బాట్ 2 articles and sold he sold the first one at 17%, second one at 13%. If he sold the first one at 13% profit and second one at 17% profit, he would get 68 rupees less. The difference between CP. చూడండి. సింపుల్ అండి. పెద్ద అంటే మరీ అంతగా ఏం లేదు దానిలో. చాలా ఈజీయే. ఫస్ట్ 17% 13% అన్నాడు. 17A 13B. ఓకే. అలాగే ఇక్కడ 13A 17B. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? 4A minus 4B ఎంత? 68 రూపీస్. అప్పుడు A minus B ఎంత? 4 17s అంటే A minus B డిఫరెన్స్ బిట్వీన్ దర్ CP 17 is 17% అన్నాడు కాబట్టి ఇటువైపు పంపండి. 1700 ఎగ్జామ్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి. 11 books 6 pence, 6 books 5 pence అడిగారు. 6 books 11 pence ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం ఏం క్యాల్కులేట్ చేయకుండా ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 7 + 2 9, 9 + 8 17, నెక్స్ట్ 9 + 5 14 డివైడెడ్ బై ఎన్ని? 11 + 6 అంటే 17 రాసేయండి. డైరెక్ట్ గా 17 రాసేయండి. ఎంత వస్తుంది ఇక్కడ? 17 8s అంటే 136, 119 అంటే 87. సో B + P అంటే ఒక బుక్ ఒక పెన్ సమ్ కలిపితే 87. ఇప్పుడు రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. 897 minus 582 అంటే ఎంత అవుతుంది? 7 - 2 5, 9 - 8 1, 8 - 5 3. ఓకే. సో ఇప్పుడు 11 - 6 అంటే మళ్ళీ 5 డివైడ్ బై 5 ఎంత అవుతుంది? 63 అవుతుంది. ఎంత అవుతుంది? 63 అవుతుంది. ఇప్పుడు మనకి ఐదర్ పెన్ కానీ బుక్ కానీ కావాలి. రెండు యాడ్ చేయండి. 140 150 అవుతుంది. B is 75. If B is 75, ఓకే, P ఎంత అవుతుంది? 12 అవుతుంది. P is 12. సో 6 into 75 అంటే 450 ప్లస్ 12 into 5 60 అండ్ టోటల్ గా 510 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద మిస్లేనియస్ క్వశ్చన్ చెప్దామని చేశాను అంతే. సో మనం సాల్వింగ్ ఎప్పుడు కూడా ఇంత చిన్నగా చేసుకోవాలి. ఐ హోప్ యూ ఎంజాయ్ ది సెషన్. దీస్ ఆర్ సమ్ 67 questions from Profit and Loss.
ఇది చేస్తే మీకు ఇంకేం అక్కర్లేదు. సో ఇక్కడ 67 ముందు ఒక 54 నియర్లీ 120 క్వెషన్స్ దాకా 110 క్వెషన్స్ దాకా చెప్పాం. అంతేనా? 120 క్వెషన్స్ దాకా చెప్పాం. 120 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా మీరు నేర్చుకుంటే మీకు ఇంకే ప్రాక్టీస్ అక్కర్లేదు. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. థాంక్స్.